Thank you so much. Yes, we're recommending you to everyone. America's Most Wanted already. I've been flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. హాయ్ అందరికీ నమస్తే నా పేరు సంజన తిను మా చెల్లి Hi, నా పేరు సాహితి తిను మా అక్క. We're two sisters. అను మేము అమెరికాలో ఉంటాము. So welcome back to our channel everyone, and if you're new to our channel, please make sure to like and subscribe and మీ family and friends తో కూడా షేర్ చేసుకోండి. Also, మీరు కనుక మా daily updates and మా fun reels చూడదలుచుకుంటే make sure to check out our Instagram. మా Instagram ID కింద description boxలో and screen పైన ఉంటుంది. నా పేరు సాహితి, సంజన యూఎస్లో ఉంది, తిను మా మమ్మీ అండ్ మేమందరం కలిసి ఆస్ట్రేలియాలో ఉన్నాము. సో ఇప్పుడైతే ఇక్కడ వెయిట్ చేస్తాం అనమాట. ట్రామ్ స్టాప్కి ఇంకా కొంచెం వాక్ చేయాలి, బట్ సన్ వస్తుంది. బయలుదేరినప్పుడు మన నార్మల్ గా ఉంది, సన్ లేకుండా, తర్వాత విండి అయింది, చాలా విండి. ఇప్పుడు చూడండి మొత్తం అంతా సన్ వచ్చింది. ఇప్పుడు జాకెట్ తీసేయాలి నెక్స్ట్. అవును, చాలా వేడిగా ఉంది ఇప్పుడు. సో యా, అందరు చెప్పింది నిజమే అనిపించింది బుడ్డి బయటకు వస్తే. వెదర్ ఇక్కడ చాలా వర్షం కూడా పడిద్దాము. నిజమే, రెయిన్ కూడా పడవచ్చు, మా క్లౌడ్స్ అన్నీ వచ్చున్నాయి కదా. సో మేము ఇక్కడ నిలబడి వీడియో తీసుకోబోతుంటే పాపం ఒక అబ్బాయి ఇచ్చి ఫోటో తీస్తానని చెప్పి తీసేది. అవును, చాలా బాగా తీసాడు. అవును, ఫోటో బాగుంది, బాగున్నాయి స్ట్రీట్స్ కూడా. అంటే ఇట్లా బిజీగా ఉంది కానీ అట్లా గందరగోళంగా లేదు, ఆర్గనైజ్డ్గా ఉంది, బాగుంది. మెయిన్ సిటీ కదా బుడ్డి, మెల్బోర్న్ మంచి సిటీనే, పెద్ద సిటీ కదా వీళ్ళకి. సో మేము హైదరాబాద్, బాంబే, ఇండియాలో 4 సిటీస్ కదా, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, అట్లా వీళ్ళకి కూడా ఇది ఒక సిటీ. ఇక్కడ ఇంకో థింగ్ నోటీస్ చేసావా, చాలా మంది ఇక్కడ స్కూటర్స్ లాగా ఉన్నాయి చూడండి, అక్కడ ఇక్కడ ఎండ్లో అక్కడ స్కూటర్ ఉంది కదా, సో అవి చాలా మంది యూజ్ చేస్తున్నారు. లేకపోతే ట్రామ్స్, బస్సెస్. మనకేం తోచకపోయినా ట్రామ్ ఎక్కేసి కాసేపు ఎక్కడికన్నా నచ్చిన ప్లేస్, పార్క్, ఆ డాక్లాండ్స్, అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు అనమాట. సిటీలో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి అయినా ట్రామ్ జోన్ లో ఉండాలంటే, కాకపోతే జోన్ లో ఉండాలి, లేకపోతే ఏదో ఒక మెట్రో ఎక్కి మళ్ళీ ట్రామ్ మెట్రో ఫ్రీ ఏం కాదు, మెట్రో ఫ్రీ కాదు, ట్రామ్ కూడా ట్రామ్ జోన్స్ లో ఫ్రీ. ఇప్పుడు ఇక్కడ చూసే చూడండి, ఒక అతను వస్తున్నాడు, అయ్యి అందరు ఊబర్ ఈట్స్ అట్లా, అది డెలివరీ సర్వీస్ అనమాట. సో ఫుడ్ అది మొత్తం అక్కడి నుంచి డెలివర్ చేస్తారు. సిటీలో అన్నీ ఉంటాయి కదా, బాగుంటుంది అంటున్నా. బాగుంది బుడ్డి. సరే అయితే మనం కొంచెం బయలుదేరి రూమ్కి వెళ్ళి ఒకరు ప్యాకింగ్ చేద్దాం. నీకు చేయకుండా ఎక్కువ పడుతుంది. నాకు ఒక చేయికేమో బ్యాగ్, ఒక చేతిలో ఫోన్ ఉంది. నేను ఇవ్వమన్నా ఇవ్వట్లేదు. యా, సో ఇప్పుడైతే మేము రూమ్కి వెళ్ళి ఫస్ట్ టైం ఎంత అయింది, 2:30 అట్లా అయింది అనుకుంటాను. మేము యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ నుంచి వచ్చేటప్పుడే 11 అట్లా అవ్వింది. ఆల్మోస్ట్ మొత్తం సేపు ఉన్నాం కదా అక్కడ. సాహితి వీడియో ఎడిట్ చేస్తా ఉంది, మొత్తం సేపు ఉండేసి ఇంకా రూమ్కి వెళ్ళి కాసేపు రిలాక్స్ అవ్వి, అవును, ఇంకా బయటకు వచ్చాం. అవును, ఇంకా తిరుగుతానే ఉన్నాం. యా, సో అందుకని అయితే మేము ఇప్పుడు మళ్ళీ రూమ్లోకి వెళ్ళి ప్యాక్ చేసి దాని తర్వాత మిగతా స్టఫ్ ఏమన్నా ఫుడ్ తినేసి, జస్ట్ ఓ యా, ఫుడ్ తినాలి, మర్చిపోయా. నాకు మధ్యలో ఆకలి అవ్వట్లే, ఎందుకంటే లేట్గా తిన్నాం కదా. సరే బయలుదేరుతాం. యా, లెట్స్ గో. సో ఇక్కడ ఫ్రీ ట్రామ్ జోన్ అని రాశారు. మనం ఎక్కడ ఉన్నాము, మనము క్వీన్ స్ట్రీట్ స్టాప్ 4 అంటుంది. పైన స్టాప్ 10 విక్టోరియా స్ట్రీట్, అది కాదు, మనం క్వీన్ విక్టోరియా మార్కెట్ స్టాప్ 4 లో ఉన్నాం ఒకటి మనం. అవును, స్టాప్ 4. ఇయర్ స్టాప్ 7 8 లో ఉన్నాయి ఇక్కడ. 6 ఇక్కడ ఉంది. 4 కనిపించట్లేదు కదా. ఏమో మరి. సో బేసిక్లీ ఏంటంటే మేము ఇప్పుడే ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తాం, వీళ్ళందరూ కూడా మాకు వెయిట్ చేస్తాం. అవును, క్వీన్ స్ట్రీట్ నుంచి మనము డాక్లాండ్ స్టేడియంకి వెళ్ళాలి, కానీ క్వీన్ స్ట్రీట్ ఇక్కడ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళామా, మెల్బోర్న్ మార్కెట్ ఏదో ఉంది కదా, అదే మెల్బోర్న్ సెంటర్ కదా, ఇక్కడ వరకు నచ్చాము మనము, అంతే అనుకుంటా. అవును, ఇది నచ్చామనుకుంటా మనం. కానీ మనం వేరే స్టాప్ దిగచ్చు, యాక్చువల్లీ స్టాప్ 8 దిగచ్చు, మనం స్టాప్ 4 దిగాం కదా. 7 అయినా దిగచ్చు, క్వీన్ విక్టోరియా మార్కెట్. వెళ్ళదు 86 వెళ్ళదు అనుకుంటాను, వేరే వెళ్ళదు నాకు తెలిసి. ఇందాక అదే 57 వచ్చినాయి అక్కడికి, అన్ని 57 వచ్చినాయి.
ఈ కలర్ చూడండి, ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కాదు అది. ఆరెంజ్ ఈ కలర్ అది నీకు ఇలా వచ్చేసి మన డాక్యుమెంట్స్ పట్టుకో. ఇది కదా వాటర్ ఫ్రంట్ స్ట్రీట్. అవును, మనం అక్కడ ఇక్కడ నుంచి బయలుదేరా మనం. ఇలా వచ్చేసి ఇక్కడ నుంచి క్రాస్ అయ్యాము, ఇలా వచ్చాము మనం విలియం స్ట్రీట్. ఇక్కడ దిగాం మనం, ఇక్కడ దిగేసి మనం ఎలిజబెత్ స్ట్రీట్ ఇలా వెళ్ళాము. కానీ నువ్వు ఇక్కడ దిగి ఏం పట్టుకోవాలి మళ్ళీ? అది బ్లూది పట్టుకోవాలి. 75 ఇది ఈ టర్కాయిజ్ పట్టుకోవాలి కదా. నువ్వు ఇక్కడ దిగావనుకో, మనం ఇక్కడ దిగాం పెట్టినా, నువ్వు ఇటు వెళ్ళేసి ఆ బ్లూది టర్కాయిజ్ పట్టుకొని మళ్ళీ ఇటు వెళ్తావు అనమాట. అంతే కదా, ముందరికి ఇక్కడ క్వీన్ విక్టోరియా మార్కెట్ అదా మనం వెళ్ళింది. ఓకే అనుకుంటా. మనం మెల్బర్న్ సెంట్రల్ వెళ్ళాం. మెల్బోర్న్ సెంట్రల్ స్టేషన్ అదేనా? మాల్ ఎక్కడ రాశారు? అది కూడా అక్కడే. మెల్బోర్న్ సెంట్రల్ అంటున్నారు, మాల్ అనట్లేదు. అదేమో మెట్రో స్టేషన్ కదా యాక్చువల్గా. ఒకసారి ఇంకా ఎక్కువ 57 ఎందుకు అనిపించింది మనకి? అది వేరే సైడ్ నుంచి వస్తుందేమో. 57 ఇదే కదా టర్కాయిజ్ కలర్. అక్కడ అది ఉంది, అదే మనం ఎక్కాలి. ఇది మొత్తం 57. సో మనం ఇలా వెళ్తే నీకు అక్కడ 57 దొరుకుతుంది. 57 ఎక్కితే నేను తీసుకెళ్ళి అక్కడ నెక్స్ట్ స్టాప్ దగ్గర ఇది తెలియాలి కొంచెం. అంటే యాప్లు ఉన్నాయంట, యాప్ ఉంది కదా, నేను డౌన్లోడ్ చేశాను కదా. అవును. సో యా, బేసిక్లీ ఏంటంటే ఏంది ఇంత టైం ఎందుకు వస్తుంది? రావాలి కదా బుద్ధి. ఇక్కడ హిల్టన్ ఉంది మా. ఇంకొక మేరియట్ చూసాను చూడు మనము. ఆ మేరియట్ యాక్చువల్లీ ఇక్కడ అక్కడ ఉంది, కానీ మేము అనుకున్నాము వద్దని, ఎందుకంటే మేము ఉండేది డాక్లెన్స్, అది ఇంకా బాగుంది. బుడ్డి ఇదిగో ఆ ట్రామ్ జోన్కి ఇట్లా వేసారు మన ఇండియాలో ట్రైన్ ట్రాక్స్ లాగా. అవును, దీనిపైన ట్రాక్స్ బేసిక్లీ దీనిపైన వెళ్తా ఉంటాయి. ఇక్కడేమో హాల్ట్ బిహైండ్ దిస్ లైన్ అని ఉంది. ఇప్పుడు నీకు 2 ways ఉంది ఎందుకు డాడీ? ఇప్పుడు ఇటు ఒక చోట ఆగేమో, అక్కడ మనకి ఎలా తెలిసింది ఏ సైడ్ ఉండాలని? బుడ్డి అయ్యో యారోలు పార్లమెంట్ స్టేషన్. అవును, కానీ నేను అనేది ఇప్పుడు మనకి ఎలా తెలుసు ఎటు సైడ్? నిజంగా చూడు. అవును, మళ్ళీ అక్కడ దిగాం కాబట్టి మనకి తెలుసు, కానీ అక్కడ దిగపోతే అలా తెలుసు. ఓకే ఓకే ఓకే, టువర్డ్స్ డాక్లెన్స్. ఈ బీచ్ ఫేమస్ డాడీ ఇక్కడ, సెయింట్ కిలాడా బీచ్. ఓకే, 96 పట్టుకొని డాక్లెన్స్, సెయింట్ కిల్డా బీచ్. ఆల్రైట్, ట్రామ్ కోసం వెయిట్ చేస్తాను. మా అంత దూరం వెళ్ళట్లేదు. ఏం చేయబోతున్నావు అంత వెళ్ళి? ఇండియాలో ట్రైన్ వస్తుంటే చూసేవాళ్ళు కదా. అదే కదా, అమ్మ ఇట్లా చూస్తూ ఉంది, కానీ ఇక్కడ కనిపిస్తుందిలే వస్తూ ఉంటే. చాలా మంది బైక్స్. చిన్నగా ఎటు వెళ్తా నడవచ్చు యాక్చువల్లీ, కావంటే వాక్ చేయొచ్చు, కానీ ఒక 1 hour టైం పట్టింది వాక్ చేయాలంటే. 1 hour కాదు, ఎక్కువే పట్టింది. అసలే మనకి ఇప్పుడు టైం లేదు అనుకుంటా ఉంటే మళ్ళీ అది వెయిట్ చేస్తా ఉంటాం. ఫ్లైట్ ఎక్కి కూర్చోవడమే. ఏం చేస్తున్నావు? మా అమ్మ అయితే తెలివిగా తన స్టఫ్ మొత్తం ఆల్రెడీ ప్యాక్ చేసుకొని పెట్టుకొని ఉంది. ప్యాక్ అంటే పక్కన పెట్టుకొని ఉంది, అది కరెక్ట్. కానీ నాకు ఈ హోటల్లో ఏం నచ్చింది అంటే వేయింగ్ మెషిన్ వస్తుంది. ట్రామ్ మందేనా? స్ట్రైట్ వస్తే మందేనా? కాదు బుడ్డి. బుడ్డి మీరు ట్రైన్ ఎక్కి చాలా సంవత్సరాలు వెళ్ళా ఇండియాలో. ఎప్పుడు ఎక్కావు నాన్న? ఎప్పుడు మనం ఎప్పుడు 2010లో ఎక్కావా? 19లో ఎక్కాను అనుకుంటా. 19లో ఎక్కడికి వెళ్ళా? 10లో ఎక్కాను. 19లో ఎక్కావు. ఇక మన ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ వెళ్ళావు, అప్పుడు ఎక్కావు. అప్పుడు హైదరాబాద్ ట్రైన్ ఒక 1 way ట్రైన్, నైట్ ఎక్కి పొద్దున్న దిగా 1 way ట్రైన్. అవును, ఇది నెక్స్ట్. కానీ ఇది టెక్నికలీ ట్రైన్ కూడా కాదు, ట్రామ్. అలా చూస్తాం కదా, వస్తుంది ఇంకా రాలేదు టైం. ఏంది మా స్పేస్ అసలు లేదు. ఏంది బుడ్డి మనం ముందుకు వెళ్ళాలి? ఇదేనా అది? చోనైనా వెళ్తావే. సరే, ఇటు సైడ్ కూడా డ్రైవర్ కూర్చోవచ్చు అనమాట. స్పేస్ లాగా అందరు నిలబడి ఉన్నారు. ఇక్కడ ఒక స్పాట్ అంటే కూర్చున్నాను నేను. ఇది చూస్తూ ఉంటే అమ్మోళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు నాన్నకాల. ఇప్పుడే వాళ్ళకి స్పేస్ దొరికింది, సో వాళ్ళు కూర్చున్నారు. సో యాక్చువల్లీ మేము చాలా దూరం వెళ్ళాలి, లాస్ట్ స్టాప్ మాది కాబట్టి డాక్లెన్స్ దగ్గర దిగాలి. సో అందుకని స్పేస్ ఉంటే కూర్చోవటమే బెటర్. సో ఈ ట్రామ్ మొత్తం ఫుల్గా ఉంది. మేము ఎక్కినప్పుడు ఏంటంటే ఫస్ట్ స్టాప్ కాబట్టి అంతమంది లేరు, అంటే అంతమంది ఉన్నారు కానీ యాక్చువల్ ట్రైన్లో ఎక్కువ మంది లేరు. కానీ ఇప్పుడు లైక్ ఫస్ట్ స్టాప్ కాదు కదా, సో చాలామంది ఉన్నారు. సరే అయితే ఇప్పుడు ఏంటి మా
ట్రామ్ ఎక్కేసాము. ఒక్కొక్కరి దిగాలకి నేను ఒక్కొక్క సీట్ వెనకాలకి వచ్చి అమ్మోళ్ళ పక్కకి వచ్చాను. ఇది సేఫ్ సీట్ అంటే ఇది వెళ్తుంది కదా, అప్పుడు మనం ఇటు చూడొచ్చు, రివర్స్లో చూడకుండానా. సరే అయితే ఇది బాగుంది, కూర్చొని అదే ఊబర్ లాగా తీసుకెళ్ళిపోతా ఉంది అన్ని చోట్లకి. అందరం బ్లూ వేసుకున్నామే, డాడీ బ్లూ కోట్, డాడీ బ్లూ, డాడీ కూడా ఇటు వచ్చారా, అందరం పెట్టే ఉన్నారు ఇప్పుడు. సొంత ట్రామ్ లాగా కూర్చోన్నామా? కాదు బా, ఫెరిస్ వీల్. ఇది మెట్రోనా? ఓకే. అయితే యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ప్రతిసారి ఆగుతూ ఉంటుంది కదా, అందుకని లాంగ్ అనిపించింది కదా, అంత దూరం ఏం కాదు డౌన్. అంటే ఈ మేము వెళ్ళిన మాల్కి, మేము ఉండే డాక్లెన్స్ ఏరియాకి వచ్చేసాం ఆల్మోస్ట్ కదా. అదేంటిది ఏదో బిల్డింగ్ అనేది రాస్తారు. ఇంట్రెస్టింగ్ షేప్. మనకి ఇక్కడ పార్కింగ్ $15 అదే అంటే టైం లేదు డాడీ. రేపొద్దు ట్రావెల్ కూడా, రేపొద్దున ట్రావెల్ పెట్టుకొని ఇక్కడ టైం 3 అవుతుంది ఆల్మోస్ట్. చాక్లెట్స్ తీసుకొని చాక్లెట్స్ తీసుకొని వెళ్దాం నాన్న, పని అయిపోతుంది. ఫస్ట్ వద్దనుకున్నాము, మళ్ళీ ఎక్స్ట్రా ఉన్నాయి అనుకో, వచ్చి నాకు రూమ్లో కూర్చొని తిన్నాం. ఎక్స్ట్రా ఉంది, ఎక్కువ వెయిట్ అయితే తిన్నామా కూర్చొని, కొంచెం ఉంచుకొని ఎన్ని వెయిట్ అయితే మనం కాదు. ఇప్పుడు ఏంటంటే మేము మాల్లో ఉన్నప్పుడేమో వద్దనిందమ్మ, ఇప్పుడేమో మళ్ళీ ఏముంది ఇక్కడ దిగేసి అక్కడ కొనేసుకొని బయలుదేరుతాం అంటుంది. పని అయిపోద్ది కదా. అప్పుడు ఇంకా రూమ్కి వెళ్తే రేపటి వరకు బయటికి రాక్కర్లేదు, రేపు పొద్దున్న బయలుదేరేవారు. రేపు పొద్దున్నే బయలుదేరాలా? ఫ్లైట్ ఎప్పుడు నాకు తెలియదు, టైం కూడా చూడలా, పొద్దున అని చెప్పారు అంతే. ఇది అక్కడ నేను దిగే టైం గుర్తు పెట్టుకున్నా, దిగే టైం గుర్తు పెట్టుకోలేదు. సిగ్నల్ దగ్గర ఆగామా? ఓ దిగటం ఎక్కడ ఒకటే టైం అయితే. అరైవల్ 11:55, డిపార్చర్ కూడా అప్పుడు అయి ఉంటుంది. అయితే అయి ఉండకపోవచ్చు, కొంచెం తేడా ఉంటుంది. సరే కానీ అక్కడ కనిపిస్తుంది ఆ బిల్డింగ్, అక్కడే కదా మనం ఉండేది. మన షాప్ వచ్చేస్తుంది. ఎందుకు మనం వెళ్ళేటప్పుడు చాలా దూరం వెళ్ళినట్టు. ఓ ఈ జూడు బుట్టి క్రాస్ అవుతున్నాయి రెండు, అర్థమైందా? అర్థమైంది. 12:45. ఓకే. చూడండి వెనకాల డాక్లెన్స్ కనిపిస్తుందా? వచ్చేసాం డాక్లెన్స్. డాడీ నేను ఇక్కడ, కానీ ఇక్కడ దిగుతున్నాము మనం, ఇక్కడ దిగాం కదా, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ దిగిస్తే నడవాలి ఉండి, ఇక్కడ కూడా దిగచ్చు కానీ ఇక్కడ దిగితే నడవాలి. సో అందుకని ఇక్కడ దిగాం. వాటర్ ఇక్కడే ఉంది, మా హోటల్ దగ్గర నుంచి కూడా దగ్గరే కదా. చామే మేము నిన్న వెళ్ళొచ్చాము యాక్చువల్గా. నిన్న వెళ్ళొచ్చాము. ఇక్కడ చాలా మంది ఈ మేజర్లో మనం పనిచేసే, మనం ఉండే హోటల్లో పనిచేస్తుంది. మా బ్యాచ్ చూడు మేజర్. ఎవరు? తిను. కానీ వాళ్ళు ఎక్కడెక్కడ చేస్తారు కనిపించదు చాలా మంది. వేరే మేరేట్స్ కూడా ఉండొచ్చు కదా బుద్ధి. డాక్లాండ్స్ లో ఉన్న మేరేట్ అయితే ఇది ఒక్కటే లాగా. ఇది ఒక్కటే. అంతకుముందు ఇంకోటి ఉండింది అంటే అది క్లోజ్ చేశారంట, అమ్మాయి చెప్పింది పొద్దున. క్లోజ్ చేశారంటే ఇది ఓపెన్ చేసేటప్పటికి అది క్లోజ్ చేశారు. ఇక్కడ చూడు బుద్ధి, బిల్డింగ్స్ మొత్తం పార్కింగ్ బిల్డింగ్స్. అటు దిగితే క్రాస్ చేయాలా రోడ్ క్రాస్ చేయాలా? ఇప్పుడు వెనకాల దిగుంటే నువ్వు వెనకాల దిగితే అప్పుడు రోడ్ క్రాస్ చేయాల్సిందే బుద్ధి. అప్పుడే నాటి ఇలాంటి వెళ్ళాలి. ఏదైనా 2 వే పెట్టినట్టున్నారు. మాల్లో కూడా వెళ్దాం, మాల్లో వెళ్ళిపోతాం. ఎందుకంటే బయట చల్లో అట్లా నడిచే బదులు గాలిలో అట్లా. ఇక్కడ ఈ మాల్లో మాకు చాక్లెట్స్ ఎక్కడ ఉన్నాయో సరిగ్గా తెలీదు, అంటే చూడలేదు అంత ఎక్కువ చాక్లెట్స్ కోసం. ఎస్పెషల్లీ ఒక షాప్కి వెళ్ళొచ్చాము. ఒక షాప్కి వెళ్ళొచ్చాము. ఈ మాల్లో మన ఇంటి పక్కన ఉన్నదా, ఆ ఇంటి పక్కన మాల్లో అసలు చూడని కూడా చూడలేదు మొన్న. కానీ కాస్ట్కోలో ఉన్నాయని తెలుసు, సో కాస్ట్కోలో తీసేసుకుంటాం. ఇది బాగుంది ఎందుకంటే నేను కార్లో వీడియో తీసేటప్పుడు నా కార్ రెస్ట్ ఉంటుంది. ఇక్కడైతే ఉంది, ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఓ అట్లా నచ్చిందా? మంచిగా గాలి. స్టాప్ ఏం మనం ఇటు నడుచుకుంటే వెళ్ళాం డాక్లాండ్స్ కి. అదిగో బుడ్డి హోటల్ అదే కదా ఉంది హోటల్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది ఆ బ్యాక్ సైడ్. ఇది బేసిక్ 2 బిల్డింగ్స్ లాగా ఉంది చూడు. అలా కర్వ్స్ లాగా కట్టాలి. మనకు ఒక సైడ్ నుంచి మొత్తం కనిపిస్తుంది వ్యూ కూడా. ఇక్కడ కనిపిస్తుంది అది ఇదే అన్నమాట. మేరేట్ పైన ఉంది, పైన సైడ్. ఇప్పుడే ఇది దిగబోతున్నాం మనం. ఇది దీని తర్వాత దిగుతాం. ఇది దిగితే మళ్ళీ నడుస్తాం. అవును, ఇది దిగితే వేస్ట్.
ఇది బాగుంది అందరు దిగిపోయి లాస్ట్ లో మొత్తం చిన్న అబ్బాయిని పెట్టుకొని వెళ్తున్నారు బాయ్ బుడ్డ బాయ్ అమ్మాయా అబ్బాయా అబ్బాయి లాగా ఏమో పింక్ అమ్మాయా అంత క్యూట్ గా ఉంది బేబీస్. సరే అయితే ఇది మనకి కనిపించింది మన రూమ్ నుంచి ఈ స్టాప్. అప్పుడప్పుడు మనం ఒక రూమ్ మారినప్పుడు ఈ స్టాప్ కనిపించింది. దీని తర్వాత ఇది తర్వాత డ్రైవర్ మారుతారా? మనం ఇక్కడ దిగితే ఇటు వెళ్ళిపోవచ్చు ఇట్లా నడిచేసి. యా ఇక్కడ దిగినా కూడా హోటల్ ఇదే కాబట్టి ఇదే ఈ బిల్డింగే నడవచ్చు. కానీ ఇంకొక స్టాప్ చాలా దగ్గర ఉంటుంది. కానీ అది అడ్వాంటేజ్ కదా, 2 స్టాప్స్ ఉన్నాయి. ఒకటి గబక్కని మర్చిపోయినా ఇంకొకటి అసలు ఇక్కడ కదా. అవును ఎక్కడ దిగినా అది బ్యాగులు మర్చిపోతాను గ్యారెంటీగా మర్చిపోతా ఫోను. అదే హ్యాపీగా అమ్మ పక్కన పెట్టుకొని ఉంది. నీ సంగతి తెలుసు, అందుకే నాకు పిల్లలు ఏం రెస్పాన్సిబిలిటీ లేరు పాపం, వాళ్ళే తీసుకుంటారు. అసలు ఈ బ్యాగ్ అన్ని మర్చిపోయి హ్యాపీగా కూర్చొని ఉంది. తీసుకున్నాను నీకోసమే వచ్చాము. యా అదే హోటల్, అక్కడి నుంచి వచ్చాము, ఇప్పుడు దిగబోతున్నాము. అంతే కదా? అంతేనన్న పని. తీసుకున్నాము. పాపం థ్యాంక్ యూ కూడా చెప్తున్నారు బుడ్డి ట్రావెల్ చేసినందుకని. ఇట్లా అండి బుడ్డి అదే కదా. అబ్బో ఇక్కడ విండ్ భలే ఎక్కువ ఉంది. ఇక్కడ ట్రైన్ పడిద్ది ఇక్కడ. వాటర్ దగ్గరికి వచ్చేసాం కదా అందుకని అట్టుంది. అక్కడ అంత లేదు చూడు. అవును. ఓ అక్కడ ఇక్కడ క్రాస్ చేయొచ్చా? ఓకే. అవును, పెడెస్ట్రియన్స్ గివ్ వే టు ట్రామ్స్. ఇక్కడ క్రాస్ చేయొచ్చు, మధ్యలో నుంచి క్రాస్ అవ్వదు. అంతే కాదులే, మధ్యలో నుంచి అలా వెళ్తే అలా. ఇటు వెళ్ళి మధ్యలో ఆగచ్చు. ఓ ఇతను కూడా ఆగ వెళ్ళమంటున్నారు. ఓకే, క్యాబ్ డ్రైవర్ టైం పట్టిద్ది వెళ్ళండి అని చెప్తే. ఓకే, ఇటు కూడా వెళ్ళచ్చు. ఇప్పుడు నేరుగా వెళ్తే మనం మాల్లోకి. ఇది మా ఇంటి పక్కన ఉన్న మాల్. మన ఇల్లు మా ఇల్లు అంతగా మా ఇల్లు కాదు, హోటల్. ఇక్కడ హోటల్ ఉంది అదే. బాగుంది. పర్లేదు పర్లేదు. ఇది చూడండి, మనం రోజు బ్రేక్ఫాస్ట్ అనేది ఇక్కడ అనమాట. మేరియట్ అని రాస్తున్నారు కదా, అక్కడ నుంచి రోజు బ్రేక్ఫాస్ట్ తిని అన్నం చూస్తూ ఉంటే ఇట్లా లోపలికి వెళ్ళొచ్చు. ఇదే కదా బ్రేక్ఫాస్ట్, ఇదే మనం రోజు అక్కడ. ఇది చూడండి, ఇక్కడ నుంచి అక్కడే మేము రోజు బ్రేక్ఫాస్ట్ తినేది. వీళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మమ్మీ అది ఎంత బిజీగా ఉందో ఇది ఎందుకు అంత ఖాళీగా ఉంది? గందరగోళం నుంచి మామూలుగా వచ్చి. అదే కదా, ఇదేదో చాలా అంటే ఓన్లీ ఇక్కడ ఇట్లా సిటీలో అంటే ఇట్లా డౌన్ టౌన్కి లేకపోతే డాక్లెండ్స్ చూడటానికి వచ్చి ఉంటుంటారు. కానీ మనం లాస్ట్ వీకెండే కదా వచ్చింది ఇక్కడికి, చాలా బిజీగా ఉంది అప్పుడు. ఫుడ్ ఏదో ఈవెంట్ పెయింటింగ్ క్లాస్ ఏదో కాదు అది, పెయింటింగ్ క్లాస్. మన సంజన వెళ్ళేసి వచ్చింది కదా పెయింటింగ్, ఇంకా రాలేదు కదా అయ్యి. సంజన వెళ్ళి చేసుకొని. అవును, తను చేసింది. ఏం చేసింది అన్న? ఒకటే 2 వేజ్? ఒక వేజ్ చేశాను నిన్ను. $50 అంత. అవును, $55 or $60. అది ఇప్పుడు వస్తుందంట, ఇంటికి షిఫ్ట్ చేస్తారంట, డ్రై అవుట్ అని టైం పడుతుందంట. మేము అటు నుంచి వాక్ చేసుకుంటా ఉన్నాం. మేము ఇట్లా నచ్చాము, ఇదంతా తిరిగి మళ్ళీ వర్షం పడుతుంది. అదే వర్షం పడిద్ది అయ్యో అని కంగారుగా నచ్చొచ్చు. ఎలా ఉందో చూడండి బుడ్డి. నీ ముక్క ఎక్కడ ఉందంటే ఇలా తిప్పి చూపిస్తుందా? ఎగ్జాక్ట్ అదే చేస్తాం. మళ్ళీ మ్యాప్స్ ఉన్నాయి అన్ని. ఇంత తెలివి కల డాట్ ఉంది పక్కన, అయినా కూడా అటు తీసుకుపోయింది. అదే కదా, అప్పుడేమో రెయిన్ పడిద్దని ఫాస్ట్గా నడిచేయలేకపోయాం. రెయిన్ పడినా లోపల ఉన్నాను కదా ఇక్కడ. అవును, అటు నుంచి ఇటు వచ్చి తిరిగి వెళ్ళాం అనమాట. అవును, ఇదైంది అందరూ అనలైజ్ బుద్ధి అయ్యి ఉండొచ్చు. ఎందుకు అసలు ఎవ్వరు లేట్, క్లోజ్ అట్టుంది. అన్ని స్టోర్స్ కూడా క్లోజ్ చేసి ఈరోజు చాలా క్లోజ్డ్ లాగా ఉన్నాయి బుద్ధి. కొన్నే ఉన్నాయి కింద నాన్న. అయ్యి ఆట మనం ఆ రోజు వచ్చినప్పుడు అంత బిజీగా ఉంది కదా. అవును, లేదు బుడ్డి ఈరోజు అసలు లేవు, కొన్నే పెట్టాడు అసలు. ఏదో డిఫరెంట్గా ఉంది. అవును. ఏంది బుడ్డి అది? చారిటీ బుక్స్. రోటరీ చారిటీ బుక్స్ అంట, ఫ్రీ లవ్ బుక్స్. అయితే ఈరోజు లేదు నాన్న మాలో. మంచిదైంది మనం అక్కడికి వెళ్ళి వచ్చాం. సో అయితే ఇక్కడ ఉందిగా, ఇక్కడ తిరుగుదా ఉంటే ఏం చేస్తుంది అన్ని. టైలరింగ్ ఉంది ఇక్కడ, టైలర్ టు ఫిట్ అంట, డ్రై క్లీనింగ్. ఈ స్టోర్స్ మన దగ్గర ఉంటాయి కదా అవి.
ప్రోడక్ట్స్. H&M ఒకటి, అదొకటి, స్కెచర్స్ ఒకటి, ఆ మూడే కదా. ఈ స్టోర్కి వెళ్దామా? దీనికి అందరు వెళ్తా ఉంటారు, మినీసో అని. ఓ బుడ్డి ఇటుంది ఓపెన్. కాస్ట్కో అదిగో అక్కడే ఉంది. ఈ స్టోర్ ఏంది? దీనికి వెళ్ళొద్దామా? ఇక్కడ అందరు వెళ్ళొస్తారు. అందరు వెళ్ళొస్తారని సాహితీ కూడా వెళ్ళొస్తుంది అంటే ఏం చేసి ఓరే చూద్దాం అసలు ఎందుకు అంత ఫేమస్. లాండ్రీ అండ్ ఫ్రెండ్స్ అంట. అక్కర్లేదు, కాస్ట్కో ఉంది అదిగో ఎదురుగానే కాస్ట్కో. దీని లోపల నుంచి నడిస్తే అయిపోయింది. మనం అది చూసాం కదా, బిల్డింగ్ బాగుంది. అవునవును, ఇటు చూసి వద్దాం ఒకసారి. చూసిరా నాన్న, తీసుకో. ఈ స్టోర్లో ఎందుకో అందరు వెళ్తూ ఉంటారు. ఏందమ్మా పర్ఫ్యూమ్ $10 ఎంత? 10 ఏంటి? ఒకసారి చూపించుకో. సంజన వస్తే ఏం చేస్తుంది ఈ స్టోర్కి? సంజన ఆ బొమ్మలు స్ట్రైట్ ఆ బొమ్మల దగ్గర అటు చూడు. ఓ వావ్ డాడీ. సో ఇప్పుడైతే మేము మీ అందరికీ మా జులోకా నుంచి వచ్చిన జ్యువెలరీ చూపిపోతున్నాము. ఇవన్నీ అయితే ఇప్పుడే వచ్చినాయి అనమాట. సో వెంటనే అన్బాక్స్ చేసి మీ అందరికి చూపిద్దామని వీడియో ఆన్ చేసామన్నమాట. సో ఈ బాక్సెస్లో వచ్చినాయి విత్ దర్ బ్రాండ్. వీళ్ళ ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మీరు చూస్తూ ఉంటే వీళ్ళ బ్రాండ్ నేమ్ ఇక్కడ రాస్తున్నారు, సంజన అన్నట్టు. అండ్ వాట్ డు దే హ్యావ్? థ్యాంక్ యూ కార్డ్. సో జులోకా జ్యువెలరీ ఏంటంటే వాళ్ళది లైక్ ఎగ్జాక్ట్ గోల్డ్ లాగా ఉండే జ్యువెలరీ అనమాట. సో చాలా హై క్వాలిటీ ఉంటుంది. మనం చూస్తూ ఉంటే రియల్ గోల్డ్ జ్యువెలరీ లాగే అనిపించింది. నేను ఇవన్నీ ఓపెన్ చేయకుండానే ఎందుకు చెప్తున్నానంటే మేము ఆల్రెడీ ఒకసారి వీళ్ళ జ్యువెలరీ మొత్తము చూపించాం మీకు. ఆ వీడియో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, మీరు కూడా చెక్అవుట్ చేయొచ్చు. అండ్ వాళ్ళ షిప్పింగ్ కూడా యాక్చువల్లీ లైక్ ఎక్కడైనా చేస్తారు. మీరు యూఎస్లో ఉన్న కెనడాలోనే లేకపోతే ఎక్కడున్నా. So there are brands that makes handmade jewelry, especially Indian jewelry అనమాట. బట్ వాళ్ళు వరల్డ్ మొత్తం షిప్ చేస్తారు. సో ఇదైతే ఒక వెల్వెట్ పౌచ్ ఇచ్చారు జ్యువెలరీని పెట్టుకోవడానికి. ఎస్, అండ్ ఇది యాక్చువల్లీ చాలా కన్వీనియంట్ ఎందుకంటే ఇది హై క్వాలిటీ జ్యువెలరీ కదా. సో ఇట్లా వెల్వెట్ పౌచెస్ అట్లా మనం స్టోర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు బాగుంటాయి. ఇది ఒక బ్రేస్లెట్స్ అయితే. Oh, that looks super nice. So ఇట్లా బీడెడ్ బ్రేస్లెట్ లాగా వచ్చి మధ్యలో ఒక పెద్ద పెండెంట్ లాగా వచ్చింది. ఇది కూడా బ్రేస్లెటే సంజన. సో బోత్ ఆఫ్ దీస్ ఆర్ బ్రేస్లెట్స్. ఇది కూడా బీడ్స్ బ్రేస్లెటే అండ్ ఇవి చాలా క్యూట్ ఉన్నాయి. కింద ఇట్లా జుమ్కాస్ లాగా ఉన్నాయి ఈ రెండు. అండ్ దెన్ సో మనం వేసుకున్నప్పుడు అట్లా హ్యాంగ్ అవుతూ ఉంటాయి. ఇయర్ రింగ్స్ కదా. సో ఆ ఇయర్ రింగ్స్ ఏంటి? ఈ కొంచెం పోల్కి ఇయర్ రింగ్స్ లాగా ఉన్నాయి. చాంద్ పాలీ మోడల్ కదా. అండ్ ఏమో జుమ్కా మోడల్. రెండు పోల్కీసే బట్ లైక్ కొంచెం డిఫరెంట్ స్టైల్స్. కానీ రెండింటి కింద బీడ్స్ హ్యాంగ్ అవుతూ ఉన్నాయి. అండ్ మీరు చూస్తూ ఉంటే వీళ్ళు స్టోన్స్ కూడా చాలా హై క్వాలిటీ ఉన్నాయి. లైక్ షైన్ అవి చాలా చాలా బాగుంటుంది. సేమ్ విత్ దీస్ ఇయర్ రింగ్స్ అస్ వెల్. లైక్ ఈ మొత్తం యాక్చువల్ ఎమరల్డ్స్ లాగే ఉన్నాయి చూడటానికైతే. అండ్ ఇది ఒక చోకర్ నెక్లెస్ లాగా ఉంది కదా. అదొక చోకర్. ఓ బ్రేస్లెట్ మ్యాచింగ్ చోకర్ అది. అండ్ దెన్ దానికి ఇట్లా స్టడ్స్ కూడా వచ్చినాయి. బ్రేస్లెట్తో కూడా మ్యాచ్ అవుతుంది. సో యాక్చువల్లీ ఏంటంటే జులోకా దగ్గర చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఉంటుంది అనమాట. ఫ్రమ్ ఆల్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. సో పైన ఉండే నార్త్ మోస్ట్ స్టేట్స్ నుంచి కింద ఉండే సౌదర్న్ స్టేట్స్ మొత్తము ఏమేమి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఉంటుందో అవన్నీ డిఫరెంట్ కైండ్స్ వాళ్ళు హ్యాండ్ క్రాఫ్టెడ్ చేసి సెల్ చేస్తారనమాట. ఇవన్నీ వాళ్ళ ఓన్ పీసెస్ కాబట్టి మనకి ఎక్కడ బయట దొరకవు, వీళ్ళ దగ్గరే దొరుకుతాయి. అండ్ ఇదేంటి ఇది? సో ఈ యాక్చువల్లీ ఏంటంటే యాంక్లెట్స్. మేము చెప్పాం కదా వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ కైండ్స్ ఉంటాయని. సో వేస్ట్ బెల్ట్స్, మాంటెక్కాస్, యాంక్లెట్స్ కూడా, రింగ్స్ అన్నీ ఉంటాయి. ఈ యాంక్లెట్స్ మాకు ఎందుకు నచ్చినాయి అంటే మీరు కావాలనుకుంటే ఆబ్వియస్లీ యాంక్లెట్ లాగా వేసుకోవచ్చు, బట్ ఇంకా డిఫరెంట్గా కూడా స్టైల్ చేసుకోవచ్చు. మేము మీ అందరికి చూపిస్తాము అట్లా మేము స్టైల్ చేసుకోబోతున్నామని. దాట్స్ వాట్ వీ లవ్ అబౌట్ దమ్ బికాజ్ వాళ్ళ జ్యువెలరీ చాలా వర్సటైల్ ఉంటుంది. అట్లా అయినా మనం స్టైల్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ థింగ్ విత్ దిస్. ఇది కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ లైక్ జ్యువెలరీ పీస్. ఇదేంటంటే వెనకాల మనము హెయిర్ యాక్సెసరీ బేసిక్లీ ఒక జడలాగా ఉంటుంది, కానీ ఇట్లా సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి వచ్చింది, పైనుంచి కింద బదులు. అండ్ దెన్ ఇక్కడేమో హ్యావ్ లైక్ దిస్ ఎమరల్డ్ నెక్లెస్ అండ్ దాని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇవ్వట్టుంది. అవునయ్యే. అండ్ దెన్ దీనికి మ్యాచింగ్ ఆ స్టడ్స్ ఏమో ఆ పైన చోకర్కి.
సో యాషా ఏంటంటే వీళ్ళకి వెబ్సైట్ ఉంది. సో మనం వెబ్సైట్లో నుంచి కావాల్సింటే సెలెక్ట్ చేసుకొని వెంటనే ఆర్డర్ పెట్టేస్తే వాళ్ళు ఇమీడియట్లీ షిప్ చేస్తారనమాట మన డోర్ స్టెప్కి. అండ్ దే ఆల్సో హ్యావ్ ఎన్ ఇన్స్టాగ్రామ్ పేజ్, యూట్యూబ్ ఛానల్, లైక్ Pinterest కూడా ఉంది. సో వాళ్ళ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అండ్ మీకు కూడా ఇట్లా ఇండియన్ జ్యువెలరీ, కొంచెం హై క్వాలిటీ జ్యువెలరీ కావాలంటే డెఫినెట్గా వీళ్ళ వెబ్సైట్ చెక్అవుట్ చేయొచ్చు. సో వీళ్ళ డీటెయిల్స్ మొత్తం అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. సో యూ కెన్ డెఫినెట్లీ చెక్ దమ్ అవుట్. అండ్ మేము ఎట్లా స్టైల్ చేసుకుంటాం మీరు కూడా చూడాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయినా చెక్అవుట్ చేయండి, లేకపోతే మా ఫ్యూచర్ యూట్యూబ్ వీడియోస్లో మేము మీ అందరికి చూపిస్తాము. ఏం ఫ్లవర్స్ అయ్యి చూడటానికి కూడా ఫ్లవర్స్ కూడా కదా. అవును చూడండి. ఇప్పుడు దగ్గరికి వెళ్ళమాక ఏమైనా ఉంటాయేమో మళ్ళీ. అసలే ఆస్ట్రేలియా అంటావా? ఇక్కడెక్కడో అవన్నీ ఇట్లా కనిపిస్తుంది. అయ్యో పైన ఫ్లవర్స్. సాహితి ఇటు కూడా చూడు ఒకసారి, కింద చూడు. అవును ఈ కొంటాం ఇక్కడ పిచ్చి ఫ్లవర్ లాగా పడేసేది. ఈ కూడా చూడు, ఈ ఎంత బాగున్నాయి ఈ ఫ్లవర్స్ సాహితి. ఇవి గడ్డి పూలు లాగా పెరుగుతున్నాయి చూడు, ఎంత బాగున్నాయి. మన దగ్గర డాండీ లైన్స్ వస్తా. ఓ ఇక్కడ బాగుంది, వెల్కమ్ టు ద డిస్ట్రిక్ట్ ఆక్లాండ్స్ అని చూడు, అక్కడ ఫోటో తీసుకోవచ్చు. బాగుంది. ఇవన్నీ ఒకటే. ఇక్కడ ఫుడ్ ఉంది, పాన్ కేక్. సాహితి దీనికి కనిపిస్తుంది చూడు, ఇది ఇక్కడ ఇట్లా ఉన్నాయి చూడండి. అవి పట్టుకోవద్దులే మా ఎగ్జాక్ట్ బెల్లు లాగే ఉంది. అవును కరెక్ట్ అయ్యలే కానీ చూడండి. ఇది కాస్ట్కో మొన్న వచ్చాం కదా, అప్పుడు వీడియో చూపించాము అనుకుంటా మీ అందరు. అది నీ కాస్ట్కో కార్డ్ నీ దగ్గర ఉందా? డోంట్ వరీ, నా దగ్గర ఉంది అమ్మది. ఎందుకంటే నేను అక్కడ ఆమె చూపిస్తే ఫోటో చూపిస్తావా అనింది, ఫోటో చూపించాను. అవును మా మామ్ కార్డు, నాది కాదు, మా మమ్మీ ఇక్కడే ఉంది అని అమ్మ సైడ్ చూపిస్తే మీ మమ్మీ ఇక్కడే ఉండాలి అనింది. నేను అన్న ఇక్కడే ఉంది మా మామ్ అంటే, ఓ తను మీ మామ్, నేను ఇంకా మీ సిస్టర్ అనుకున్నాను అని. సో కాస్ట్కో ఇది సింక్ అవుతుందని సిన్సియర్గా అది నా ఫేసే అని చెప్పి వెళ్ళి నిలబడ్డారు. ఇది నేనే అని నిలబడ్డా. కాస్ట్కో ఎంత బిజీ ఉంది, మనలాగేలే, మనకి కూడా బిజీ కదా. కానీ ఇక్కడ ఎక్స్ట్రా బిజీ కూర్చోడానికి ఇదంతా వేసారు. అవును చూడండి, పిజ్జాస్ మళ్ళీ ఇక్కడికే వస్తుంది. తింటావా? ఎలాగో తిన్నావు కదా బుడ్డి. నేను తిన్నాను, నేను చీజ్. సాహితి చీజ్ తిందు, పిజ్జా తిందు. ఇంకా అవును నాకు వేస్ట్ మీరు ఇప్పించిన. కాస్ట్కోలో గార్లిక్ బ్రెడ్ అమ్మితే తినేదాన్ని. ఫోన్లో యాప్లో డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి చూపించగలుగుతారు, కానీ యాక్చువల్ కార్డు నా దగ్గర ఉంది. వచ్చామమ్మా కాస్ట్కోకి. మొన్న వచ్చాం, మళ్ళీ ఈరోజు కూడా వచ్చాం. అవును ఈ కాస్ట్కో కార్డు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. మేము యూఎస్లో తీసుకున్నా ఇక్కడ కూడా పనిచేసిద్ది అనమాట. పాపం కాస్ట్కో ఒక్కటేనే బుద్ధి, అంత అందరికీ అంత హెల్పింగ్ లాగా కస్టమర్ల గురించి ఆలోచిస్తుంది. అవును నిజమే. ఇదేదో మరి ఆ బ్రిడ్జ్ ఒకసారి ఎక్కాలి మా గ్రీన్ది. గ్రీన్ది అక్కడ ఉంది చూడు, వాకింగ్ లాగా ఉంది బుద్ధి. అవును మనం మరి ఆవేశంగా రేపు బయలుదేరుతాం అనగా ఈరోజు ఇంత డిస్టెన్స్ తీసుకోకుండా వచ్చాక తిరుగు, వచ్చాక మళ్ళీ రూమ్లో రెస్ట్ తీసుకుంటుంది. కరెక్టే. కార్డ్స్ కూడా అయిపోయినాయి అయింది అసలు. ఈరోజు సండేగా, మళ్ళీ వీకెండ్ కదా, అందరు బిజీగా కాస్ట్కోకి వచ్చారు. యాక్చువల్లీ కాస్ట్కో క్లోజ్ చేస్తున్నారని విన్నాము, ఒక అతను చెప్పాడు అన్నమాట పైన లోపల ఉన్నా. అది సాహితి డీటెయిల్గా చెప్తుంది ఎందుకు. అవును చెప్తాం. మీరు యాక్చువల్లీ మా ప్రీవియస్ కాస్ట్కో వీడియో చూస్తుంటే మేము ఫస్ట్ టైము ఆస్ట్రేలియన్ కాస్ట్కోకి వెళ్ళినప్పుడు ఈ కంఫర్టర్స్ కనిపించినాయి అనమాట. మాకు ఇవి అయితే చాలా చాలా బాగా నచ్చినాయి. కంఫర్టర్స్ కూడా కాదు, టెక్నికలీ క్విల్ట్స్ అంటారంటే ఇక్కడ. సో ఈ క్విల్ట్స్ మాకు చాలా నచ్చితే మళ్ళీ ఒకసారి ఇప్పుడు చూసినప్పుడు నచ్చి తీసుకున్నాము. Thank you. Yeah. Okay. Thank you so much. Yes, we're recommending you to everyone. America's most wanted already. That's why he's not coming. Right? That's why you're not coming to America? That's it. Yeah. No, I sent my son there. Yeah. He can be there. సో ఇప్పుడైతే మేము కాస్ట్కోకి వచ్చి ఈ దుప్పట్లు తీసుకున్నాము. అతనితో చాలా టైం అనమాట. ఏమ్మా? క్విల్ట్స్ కంఫర్టర్లు కదా బేసిక్గా. మన దగ్గర అది కంఫర్టర్స్ అట్లా అంటారు, ఇక్కడ అమ్మట్లేదు. అవును మొత్తం ఆన్లైన్ లో చూసాము. ఇది ఆస్ట్రేలియన్ ఆల్పాకా వోళ్ళు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయనీరంట. ఓ చేయనీరా? అదే అంటున్నాడు అతను.
మాకు చాలా నచ్చింది లాస్ట్ వీక్ వచ్చినప్పుడు. అవును, అందుకని ఈ రోజు వచ్చేసి ఒకసారి చూసుకొని బై చేద్దామని. నెక్స్ట్ వీక్ ఆయన వెళ్ళిపోతున్నారంట ఇయర్ కి ఈ కాస్ట్కోకి. సో అతను కాస్ట్కోస్కి ఇయర్కి 8 times అదే 8 కాస్ట్కోస్ తిరుగుతూ ఉంటాడు. ఈ ఇయర్కి ఇంకా రానన్నాడు. సో మళ్ళీ మాకు కష్టం అయింది అని తీసుకున్నాము. మన ఆస్ట్రేలియా మేడ్ ఇన్ ఆస్ట్రేలియా పర్చేస్ ఇది. యాక్చువల్లీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. అక్కడ 2 ఉన్నాయి. ఒకటేమో ఆల్పాకా వోల్తో చేసింది, ఒకటేమో షీప్ వోల్తో. మేము ఆల్పాకా తీసుకున్నాం. ఇది మోర్ ఎక్స్పెన్సివ్ కానీ బాగుంది ఇది చాలా. సరే అయితే ఇప్పుడు ఏంటి కాస్ట్కోలో చాక్లెట్స్ కాస్ట్ వస్తాయి కదా నాన్న, ఒక్కొక్కటి 250. సో ఈ ఒక్కొక్కటి $250. అట్లా 3 తీసుకున్నాము. మనకి సరిపోతాయి. దీని కవర్స్ అతను ఒక స్టోర్ చెప్పారు, ఆ స్టోర్కి ఒకసారి వెళ్ళి చూసి వస్తాం. కానీ ఇప్పుడు కవర్స్ అవసరం. ఇప్పుడు ఇంకా కవర్లు పని ఇలా బాక్సులు. ఇప్పుడు ఆల్రెడీ మాకు 7 సూట్ కేసులు ప్లస్ 10 సూట్ కేసెస్ ఉన్నాయి కదా. 10 ఉన్నాయి రూమ్ లో. ఇప్పుడు 3 బాక్సులు కూడా పెట్టాలి. అదే కదా, ఎక్కడ పెడతాం. అందుకే కొంచెం తర్వాత తీసుకుందామంటే అవి ఉండట్లేదు, వెళ్ళిపోతున్నాను నెక్స్ట్ వీక్. సో మళ్ళీ వెళ్ళిపోతా అంటే అతను సిడ్నీ కాస్ట్కోకి కూడా వెళ్తా ఉంటానంటే. సో మనం అటు ఇటు తిరగలేము కదా అతనితో పాటు. అందుకని ఇక్కడ ఉన్నప్పుడే తీసుకుందాం అనుకోని. బాగున్నాయి. మాకు ముగ్గురికి 3 అనమాట. సంజన వాళ్ళకి ఒకటి, సాయితీకి ఒకటి. అవును, మాకు ఒకటి. సంజనాకి సాయితీ ఒకటి. బాగుంటాయి. ఈమా చాలా క్వాలిటీ చాలా బాగున్నాయి. మనం అక్కడ కూడా చాలా అటు ఇటు తిరిగాం కదా, కానీ ఇట్లాంటివి అయితే లేవు. నాకైతే కంఫర్టబుల్ మంచిగా కొనుక్కున్నాం చాలా రోజుల నుంచి ఉంది. అవును, ఈవెన్ మన కాస్ట్కోలో చూసినా నాకు నచ్చలేదు అనమాట బుద్ధి. అవును, ఎప్పుడు చూసినా మన కాస్ట్కోలో చూసినా కరెక్ట్ గా లేవు. అవును, సరే బుద్ధి మనం తీసేసుకున్నాం. ఏం చాక్లెట్లు కావాలి? మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చూసాం కానీ అర్థం అవ్వలేదు. ఇప్పుడు డాడీ ఇంపుట్ కావాలి. మనకి అక్కడ దొరకపోయినాయి. మేడ్ ఇన్ ఆస్ట్రేలియా తీసుకుందామని చూస్తున్నాం. అవును, ఎందుకంటే అప్పుడు వాళ్ళు కూడా అది తినేటప్పుడు కూడా ఓకే ఇది వేరేది అని అనిపించింది కదా, సేమ్ తినట్లేదని. సరే అయితే చూద్దాం. ఒకసారి చూసి అప్పుడు మీకు చూపిస్తాం. ఏం మా అందరూ మనము పట్టుకొని ఉన్నాం, వాళ్ళందరూ 2 బండి పైన ఎక్కి వెళ్తున్నారు. ఎక్కడ బుద్ధి? కొంతమంది. ఇది డౌన్ హిల్ ఉంది కదా. సాయితీ చాలా హ్యాపీగా ఉంది. చూసిన రోజు నుంచి కొనుక్కోవాలంటా ఉంది. అవును, ఇప్పుడు 3 కొనేసింది. ఇవి చాలా బాగుంది. చాక్లెట్స్ ఏమో 4 packs తీసుకున్నాము, ఎందుకంటే అన్ని సేమ్ అయితే బెటర్ అనిపించింది మాకు. అమ్మాయి పాపం భయపడుతుంది. బుడ్డి 700 grams ఉంది బుడ్డి ఒక్కొక్కటి. 700 grams 4 తీసుకున్నాము. ఇవి అందరికి నచ్చుతాయి యాక్చువల్గా. చాలా నచ్చుతాయి. అండ్ ఐ మీన్ అందరికంటే నాకు సంజన ఫేవరెట్ ఇట్లాంటి వేఫర్స్ చాక్లెట్ మిక్స్లో ఉన్నాయి. మీరే తింటారు? ఇండియా తీసుకెళ్ళి నువ్వే తింటావా? నేను తింటాను మమ్మీ, డోంట్ వరీ. మేము ఒకసారి అయితే అదే చేసాము. ఇండియా తీసుకెళ్ళి నేను సంజన తీసుకెళ్ళి చాక్లెట్స్ మేమే తినేసాము. సో ఈసారి అలా చేయకుండా ఓపెన్ చేయంలే. సరే అయితే ఇటు వెళ్దామా? తీసుకెళ్ళి కార్ట్ ఇప్పుడు ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్తాం. వాకింగ్ చేయాలి మా కార్ట్తో. మనం ఎప్పుడు చేయాలి, అక్కడ వరకు వెళ్ళచ్చు బుద్ధి. ఓకే, అక్కడి నుంచి ఏం లేదు, ఎక్కువ దూరం ఏం లేదు, లోపల నుంచి వెళ్ళిపోవచ్చు. ఈ చాక్లెట్స్ బ్యాగ్ ఉంది కదా, బ్యాగ్ లో పెట్టుకొని తీసుకెళ్ళి ఇవేమో అందరూ చీర ఒకటి పట్టుకుంటే అయిపోయింది. సో మేము వీటిని మళ్ళీ మేము పైన కవర్స్ కొనాలి, దాని తర్వాత వాక్యూమ్ సీల్ బ్యాగ్స్ కొనాలి అని కొనాలన్నమాట వీటికి. అప్పుడు ఇవి తీసేసి దాంట్లో పెట్టాలి. అవును, చాలా పని అయితే ఉంది. వాక్యూమ్ సీల్ బ్యాగ్స్ అవసరమా? మన స్క్వేర్ దాంట్లో పెట్టచ్చు, చూద్దాం ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఆల్రైట్, అక్కడికి వెళ్ళాక హోటల్లో చూపిస్తాం అయితే ప్యాకింగ్. ఈరోజు మేము మెల్బర్న్లోనే ఉన్నాం అన్నమాట ప్రస్తుతానికి. సో ఈరోజు అయితే మెల్బర్న్ దగ్గర ఉన్న డాక్లాండ్స్ దగ్గరికి వాక్ చేసుకుంటా వచ్చాము. మేము వచ్చిన 10-12 daysకి ఇప్పుడు బయటకు వచ్చాము. ఈ డెక్ వరకు రావడానికి మాకు ఇంత టైం పట్టింది. గట్టిగా ఒక 100 feet కూడా లేదు వాక్ చేస్తే. మా హోటల్ యాక్చువల్లీ ఇక్కడ నుంచి కనిపిస్తుంది కూడా, అయినా మేము మీకు చూపిస్తాం. ఇక్కడ పేరెస్ వీల్ ఉంది కదా, దాని ముందల ఇటు సైడ్ ఉందన్నమాట మా హోటల్. సో అక్కడ నుంచి ఇక్కడికి వాక్ చేయడానికి 12 days పట్టింది. రోజు అనుకున్నాము యాక్చువల్గా ఇండియా కూడా వెళ్ళి వస్తున్నాము. ఇండియా ట్రిప్ ఒక రోజు ముందు ఆగేసి వచ్చింది అనమాట. అవునన్నీ చూసేయాలి అని వచ్చాము. కానీ ఎంత బాగుంది, ఎంత బ్యాక్ సైడ్ నైట్ రావాలి, నైట్ టైం రావాలి. ఎంత బాగుందంటే ఇక్కడ వ్యూ మొత్తం. ఇక్కడ బోట్స్ హైర్ చేసుకోవచ్చు. సో అట్లా కొంతమంది హైర్ చేసుకొని అంటున్నారు. చాలా బాగా మెయింటైన్ చేసుకుంటారు నీట్గా. మనం యుఎస్లో అంటే సిటీస్లో ఉన్న చోటుకైతే నాకు తెలిసి మనం వెళ్ళామా ఎక్కడికైనా? బోస్టన్ హార్బర్ వరకే. కానీ చాలా బిజీ ఉంటుంది. ఇదేంటి అట్లా ఉందంటే అంత బిజీగా లేదు, బాగుంది, చూడటానికి కూడా బాగుంది. హ్యాపీగా వాక్ చేయడానికి ఉండే అంత బాగా వేసేసారు. కింద వెదర్ కూడా బాగుంది. కోట్లు వేసుకొని వచ్చాను కానీ అంత అవసరం. సాహితి నమ్మదు కదా ఎవరిని, దీంట్లో చూసేసి మాకు చెప్పింది 50 ఉంది వేసుకోవాలి. 58 ఉంది. ఇక్కడికి వస్తే అదిరిపోతుంది.
58 మళ్ళీ నన్ను ఏం చేయమంటే చల్లగా అంది నువ్వు చూడలేదు అంటారు. దాని బదులు ముందు జాగ్రత్తగా చెప్పేసి ఇప్పుడేమో నడవటమే ఎక్కువ, మళ్ళీ ఈ కోట్లు వేసుకొని ఎందుకులే అని ఇంకో వేసుకొని ఉంచేసాను వెళ్ళేవారికి. ఒకసారి చూసేసి వెళ్దామని వచ్చాము. నైట్ వస్తాం ఒకసారి, నైట్ టైం బాగుంది, చాలా బాగుంది. ఇదిగోండి సంజనాకి 1000 years ఫోన్ వస్తుంది. రానా పెద్ది, ఇదిగో కరెక్ట్గా ఇప్పుడు యూట్యూబ్లో చెప్తున్నాము, నువ్వు ఫోన్ చేసావు పెద్ది. సరే అమ్మ, ఎలా అయింది మీ ఈవెంట్? క్లీనప్ కూడా చేసావా? ఇంట్లో అయితే చెయ్యరు కానీ చూసారు కదా. ఇప్పుడు సంజన యాక్చువల్ వాళ్ళు కాలేజ్, నువ్వు అన్నీ క్లీన్ చేస్తున్నావా? నువ్వు ఇంకెవరు నాన్న? మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చేశారు. ఒక అమ్మాయి ఉంటుందిగా. ఓ వెరీ గుడ్ పెద్ద. గేమ్స్ అలా అవిని ఇప్పుడే ఇక్కడ డాక్లెన్స్ దగ్గరికి వాక్ చేసుకుంటా పెద్ద చూస్తావా ఒకసారి? ఓ మర్చిపోయా, వద్దులే నాన్న, డ్రైవ్లో ఉన్నావు కదా, క్యాన్సిల్ చేస్తున్నాను. నేను మర్చిపోయాను, సంజన డ్రైవ్ చేస్తుంది కాలేజ్ నుంచి, నేను మర్చిపోయి. క్యామ్స్ కూడా అందరు క్యామ్ ఎక్కి ఇక్కడికి వస్తున్నారు, మన హోటల్ ఇక్కడ ఉంచుకొని కూడా నడవలేకపోయాము. వస్తాము ఇక్కడ నుంచి, ఇక్కడికి వచ్చి సాహితీ చేత కొన్ని రీల్స్ చేపిస్తాను నేను ఇక్కడి నుంచి చూసుకుంటాను. డాన్స్ చేయొచ్చు, ఇక్కడ బాగుంటుంది. సో మేమైతే అట్లా పొద్దునేమో బ్రేక్ఫాస్ట్ తినేసిన వెంటనే అక్కడికి మాల్కి వెళ్ళాము. మెల్బర్న్ సెంట్రల్ మాల్ ఏం చేసామో మేము లాస్ట్ వీడియోలో చూపించాము కదా. సో ఆ మాల్ నుంచి మళ్ళీ ట్రామ్ ఎక్కి అప్పుడు కాస్ట్కోకి వెళ్ళొచ్చాము. ఈ వీడియోలో అయితే కాస్ట్కోలో ఏం చేసాము అది మొత్తం చూపించాము కదా. సో కాస్ట్కో నుంచి వచ్చిన తర్వాత అయితే రూమ్లోకి వచ్చేసి కొంతసేపు ప్యాకింగ్ చేసేసాం. ఫాస్ట్గా ప్యాకింగ్ చేసేసి అప్పుడు అక్కడే డాక్లెన్స్ దగ్గరికి వాక్ చేయొచ్చు అనమాట. మేముండే హోటల్కి ఇప్పుడు పియర్ చూపించాము కదా, పోర్ట్ లాగా, అక్కడికి చాలా షార్ట్ వాక్, ఒక 2 minute వాక్ అక్కడే ఉంటాము. సో అక్కడ కొంతసేపు ఉండి దాని తర్వాత డిన్నర్ టైంకి ఇక్కడ వచ్చామన్నమాట. సో డిన్నర్కి మొత్తం సాలడ్స్, డిఫరెంట్ డిప్స్, కొన్ని appetizers, and then also like main కోర్స్కి చికెన్, మీట్, and then also ఇది క్రోకట్స్ అన్నీ ఉన్నాయి. సో వెజిటేరియన్ కావాల్సిన వెజిటేరియన్, డిజర్ట్, ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి ఇప్పుడు. సో అట్లా మేము కొంచెం తినేసి అప్పుడు రెస్ట్ తీసుకున్నాము నెక్స్ట్ డే కోసం.